సార్ ప్రధానంగా ఈ వక్ఫ్ చట్టం అన్నది ఓకే నితీషు ఇది మోదీ ఇవన్నీ కూడా చుట్టూ తిరుగుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు టార్గెట్ అన్నట్లుగా ఇది ఉంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఈ విధమైన చట్టాన్ని సమర్థించినప్పుడు ఫ్యూచర్లో దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే అసదుద్దీన్ని హెచ్చరిస్తున్నారు, చంద్రబాబు వారసులను ముస్లింలు విశ్వసిస్తారా అని ఫ్యూచర్లో. అంటే ఒక చంద్రబాబు నాయుడు నమ్మకం ఏంటి? ఈ ప్రశ్న వాస్తవంగా బీజేపీతో పొత్తు సమయంలో కూడా వచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు వ్యతిరేకిస్తారని, ముస్లింలే కాదు, ఇప్పుడు రేపు క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైకి కూడా వస్తారు. ఆల్రెడీ ఆర్గనైజర్ పత్రికలో జ్ఞానదేవ్ అనే అతను ఆర్టికల్ కూడా రాశాడు. సో ఆయన ఆ ఆర్టికల్ తర్వాత పెద్ద వివాదమయ్యాక కేరళలో క్యాథలిక్ చర్చ్ బీజేపీకి సమర్థిస్తున్నది కనుక కేరళలో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక దాన్ని విత్డ్రా చేసుకున్నారు ఆ చట్టాన్ని, ఆ ఆర్టికల్ను. సో మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ముస్లిమ్స్ కన్నా కూడా క్రిస్టియన్స్ ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. క్రిస్టియన్ ప్రాపర్టీ మనం చూసాం కదా ఈ మధ్య పాస్టర్ ప్రవీణ్ అంశం ఏ రకంగా పెద్ద సంచలనం కలిగించింది అని. సో అందువల్ల డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అయితే బీజేపీతో కలిసినప్పుడు ఈ ప్రశ్న వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ నమ్మింది ఏంటి, నిజం కూడా జరిగింది ఏంటి అంటే, ఒకటి ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ మైనారిటీస్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీకి బీజేపీతో పొత్తు వల్ల ఆ సెక్షన్ల ఓటు పోవటానికి పెద్దగా ఏమీ లేదు. ఒకటి. రెండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల ఇలాంటి ఇష్యూస్ పక్కకు పోయాయి. మూడు, కర్ణాటకలో మీకు జేడీఎస్కు ముస్లిం ఓటు కోల్పోయింది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కోల్పోలేదు అంటే, కర్ణాటకలో బీజేపీ నాయకత్వంలోని కూటమిలో జేడీఎస్ చేరింది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకత్వంలో కూటమిలో బీజేపీ చేరింది. అంటే బీజేపీ ఈజ్ నాట్ ఎ డామినెంట్ ప్లేయర్, బీజేపీ ఈజ్ జూనియర్ పార్ట్నర్. ఇక్కడ నాయకత్వం వహించేది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సెక్యులర్ క్రెడెన్షియల్స్ పైన ఎవరికి అనుమానం లేదు. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి, కానీ చంద్రబాబు నాయుడు మత రాజకీయాలు నడుపుతాడనేది ఎవరు అన్నారు కదా. సో అందువల్ల మైనారిటీల ఓటు పోలేదు ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల. ఇది ఎల్లకాలం ఇలాగే ఉంటుందా? మీకు ఢిల్లీలో అనుభవం చూసాం. ఆమ్ ఆద్మీ పార్టీ సాఫ్ట్ హిందుత్వలో భాగంగా, అంటే బీజేపీ ఎక్కడ మైనారిటీలతో తమను అంటగట్టి హిందూ ఓటు లాగేస్తుంది అనే భయంతో ఢిల్లీ అల్లర్ల విషయంలో ప్రేక్షక పాత్ర పోషించారు. సిఏఏ నిరసనలు జరుగుతున్నా ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉంది. అంటే ఎక్కడ తమకు హిందూ ఓట్లు పోతాయని. జరిగింది ఏంటి? హిందూ ఓట్లు పోయినాయి, ముస్లిం ఓట్లు పోయినాయి. అంటే ఒక పార్టీ తన ట్రూ క్యారెక్టర్కు నిలబడి ఉండకపోతే ఏం జరుగుతున్న దానికి ఆమ్ ఆద్మీ పార్టీది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు కర్ణాటకలో జేడీఎస్ ఒక ఉదాహరణ. సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ కూడా రేపు ఇవాళ రాకపోయిన ఇష్యూ రేపు వస్తుంది. అవును, అంటే దేశంలో బీజేపీ అగ్రెసివ్గా తన ఎజెండా తీసుకెళ్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇబ్బందుల్లోకి వస్తుంది. అందుకే ఆ డిమార్కెట్ చేసుకుంటారు. మీకు నాకు ఇప్పటికి గుర్తు, ఈ ఎలక్షన్స్ వచ్చిన వెంటనే లోకేష్ ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఎన్డీటీవీ విలేకరు అడుగుతుంది క్లియర్గా క్వశ్చన్ ఏంటంటే, ముస్లింలకు వెనుకబడిన వర్గాలు, ముస్లింలను వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను సంతుష్టీకరణ రాజకీయాలు, అపీజ్మెంట్ పాలిటిక్స్ అని బీజేపీ అంటోంది. టీడీపీ ఏమంటుంది అంటే, లోకేష్ ఒక్క సెకండ్ కూడా తొనుక్కోకుండా ఇట్ ఈజ్ సోషల్ జస్టిస్ ఫరాజ్ అన్నాడు. అది మా దృష్టిలో సామాజిక న్యాయం అన్నాడు. ఇంత క్లియర్గా బీజేపీతో డిమార్కెట్ చేసుకున్నారు. మరి అలా డిమార్కెట్ మాటల్లో చేసుకున్నప్పుడు చేతల్లో చేసుకోవాలి కదా. అవును. సో అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే మతపరమైన పోలరైజేషన్ లేదు. ఒకటి, లింగ్విస్టిక్ ఐడెంటిటీ డామినేట్స్ రిలీజియస్ ఐడెంటిటీ. అండ్ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఉన్న మౌలికమైన తేడా అది. తెలంగాణలో ఎంఐఎం లాంటి పార్టీల ప్రభావం వల్ల నిజాం ప్రభుత్వ పాలన, రజాకర్ల దుర్మార్గాలు, ఈ హిస్టరీ అంతా ఉండడం వల్ల ఇక్కడ వాస్తవంగా రజాకర్ల అణచివేత వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాడారు. రజాకర్లకు అనుకూలంగా హిందూ భూస్వాములు కూడా పనిచేశారు. బట్ కానీ ఈ హిస్టారికల్ ఫాల్ట్ లైన్స్ వల్ల తెలంగాణలో మతపరమైన రాజకీయ సమీకరణకు అవకాశం ఉన్నంతగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ నో హిస్టరీ ఆఫ్ కమ్యూనల్ పోలరైజేషన్. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో
ఈ భాషాపరమైన అస్తిత్వం, ఎందుకంటే ఆ రాష్ట్ర ఏర్పాటే భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు. 1953లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయింది ఆంధ్ర రాష్ట్రం భాషా ఆధారంగా కదా. మీకు తెలంగాణ ఏర్పాటుకు భాషాపరమైన అస్తిత్వం కారణం కాదు, ప్రాంతపరమైన అస్తిత్వం కారణం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు 1953లో జరగటానికి భాషాపరమైన అస్తిత్వమే మూలం. అందువల్ల మీకు అక్కడ భాష విషయంలో ఏ మతం అని తేడా కూడా తెలియదు మాకు ఇక్కడ తెలిసినట్లు. సో అందువల్ల భాషాపరమైన అస్తిత్వం మతపరమైన అస్తిత్వాన్ని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు తమిళనాడులో కూడా ఎందుకు మరి బీజేపీ ఎక్స్పాండ్ కాదు అంటే కారణం ఇదే. అక్కడ నీకు మతపరమైన అస్తిత్వం కన్నా తమిళ ఐడెంటిటీ డామినేట్ చేస్తుంది. సో అందువల్ల ఇప్పటికైతే తమకు ప్రమాదం లేదు అని టీడీపీ భావిస్తుంది. కానీ రాబోయే కాలంలో ఈ ప్రశ్న ఖచ్చితంగా టీడీపీకి ఎదురవుతుంది.